ఇది ఇండియా ఉన్నది, భారతదేశం మనది. అందరు కలిసిమెలిసి ఉంటారని అందరు వస్తారు, అందరు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు పో వీళ్ళు పోమంటే ఏమవుతుంది చెప్పండి? అందరు కలిసిమెలిసి ఉండాలి కదా. అందుకోసమే ఇది భారతదేశం. అది అవుట్ ఆఫ్ కంట్రీలా అట్లా జరుగుతాయి, కానీ ఈ కంట్రీలో అట్లా జరగకూడదు. అది అంటే ప్రతి బిజినెస్లో వాళ్ళు ఎంటర్ అయ్యి చీప్ క్వాలిటీ అనేది ఇచ్చి తక్కువ రేటుకి ఇస్తున్నారు, మిగతా బిజినెస్లో దెబ్బతీస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ఇష్టం అన్న, వాళ్ళ బిజినెస్. అది వాళ్ళకి ఎంత చేస్తున్నారో మనం లేదు. మన బిజినెస్ మనం ఏం చేసుకుంటున్నాం మన మీద ఉంటుంది. అందరూ అన్ని వ్యాపారాలు వాళ్ళే చేస్తున్నారు, తెలంగాణ లోకల్ వాళ్ళకి ఉపాధి లేకుండా పోయినట్టున్నారు. అది కరెక్టే అన్న, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ప్రకారం. మీరు కూడా చేయండి, వాళ్ళు మీరు కాంపిటీషన్ చేయండి. వాళ్ళు చారణ అంటే మీరు 20 పైసలకి ఇవ్వండి, మీరు ఇస్తే వాళ్ళకు మీకు కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళపైన వీళ్ళపైన అని లేదు కదా, బిజినెస్ అందరిది ఉన్నది. వాళ్ళ ఆటనా తక్కువ ఇచ్చేస్తే మనం 40 పైసలు తక్కువ అయ్యండి, మీది కూడా బిజినెస్ ఉంటుంది. వాళ్ళపైన ఇస్తే మీరు రూపాయి ఇచ్చేస్తే వాళ్ళు చారణ ఇస్తున్నారు. అది కరెక్ట్ కదా మరి. వాళ్ళు అంటే ఈ విషయం ఎల్లుండి స్టేట్ బంద్ ఆగిపోయింది, ఎల్లుండి తెలంగాణ బంద్ ఆగిపోతుంది. ఈ విషయం అంటే పెద్ద సీరియస్ అంటారా? పెద్ద సీరియస్ సమస్య అయితే నాకైతే కనిపిస్తలేదన్న. దీంట్లో సీరియస్ సమస్య ఏం లేవు. ఎవరి బిజినెస్ వాళ్ళపైన అది. వాళ్ళు రూపాయికి కండని చారానే కండని అంటే వాళ్ళు ఎంతైనా అమ్మని, మనకు లేదు. మన బిజినెస్ మన ప్రకారం. మంది ఇండియాలో మొత్తం కలిసిమెలిసి ఉండాలి. అందరు ఉన్నారు ఇక్కడ, ముస్లిం ఉన్నారు, సిక్ ఉన్నారు, మార్వాడి ఉన్నారు. భారతదేశం అంటే మొత్తం కలిసిమెలిసి ఉన్నది, దాని ప్రకారం ఉంటుంది. ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఎంత పెద్ద వ్యాపారం చేసినా, ఎంత చిన్న వ్యాపారం చేసినా స్థానికులకు అంటే మన తెలంగాణ ఏపీ వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఓన్లీ వాళ్ళనే పెట్టుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకళ్ళు వస్తారండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నింపేస్తారు. సో ఆ విధంగా కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఉద్యోగమైన ఇవ్వాలి కదా అన్నట్టు చెప్తున్నారు అన్నమాట. అది ఇవ్వాలే, కానీ వాళ్ళ ఇష్టం, మనం చెప్పడానికి ఏమవుతుంది దానికి. అది ఇవ్వాలే, అది వాళ్ళు ఆలోచిస్తున్నారు అట్లా. అది ఆలోచించకూడదు. అందరికీ ఇవ్వాలి బిజినెస్. వర్కర్స్కి అందరికీ పెట్టాలి. ఇది వర్కరు, ఇది లేదు, ఇది ముస్లిం, ఇది సిక్, ఇది ఇసాయి, ఇది క్రిస్టియన్, అది సమస్య ఉండకూడదు. అందరికీ ఇవ్వాలి. సో కొంతమంది ఏమంటున్నారంటే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రుబాబు చేస్తున్నారు, స్థానికుల మీద కొట్టడానికి వెళ్తున్నారు, గొడవలు వెళ్తున్నారు అని చెప్పి. రుబాబ్ అనే సమస్య ఉంటే ఏమో అది అయితే తెలియదు మనకు. దళితుల్ని దుష్పాలాడుతూ తిట్టారు కదా, సో దాని గురించి అంటున్నారు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం ఏందన్నమాట. మీరేంటి అంటే చెప్తారా, ఏం చెప్తారా మనం దాని గురించి ఏం చెప్పడానికి వస్తారన్న? ఏం లేదు దానికి. నినాదం గురించి మీరేం చెప్తారు? గో బ్యాక్ అంటే నాకైతే అది ఏం నచ్చలేదన్న. ఎవరిదైనా వాళ్ళ ఇష్టం ఉంటుంది, అందరిది ఉన్నది ఇక్కడ. వాళ్ళు కూడా వచ్చి సంపాదించినారు అక్కడ, కష్టపడినారు. వాళ్ళు కూడా కష్టపడి సంపాదించినారు. మీరు కూడా కష్టపడి సంపాదించండి. ఎవరిది వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. గో బ్యాక్ అనేది అయితే వేస్ట్, అది చెప్పకూడదు. అది అందరిది ఇండియా ఉంది కదా. యాక్చువల్లీ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే, వాళ్ళేం పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తలేరు. సో వాళ్ళు ఇండియన్సే, వాళ్ళకు రాజ్యాంగం కల్పించినాకు భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడున్న వ్యాపారస్తులకు ఏదైనా ఇబ్బంది అవుతుందని అంటే అది కాంపిటీషన్ అనేది కామన్గా ఉండేది. ఏ వ్యాపారంలో అయినా కామన్గా కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు నేను మార్కెటింగ్లో ఉన్నా, నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నా, నా పక్క ప్రోడక్ట్ వాడు ఇంకేదో ఆఫర్ పెడతాడు, నేను ఇంకేదో ఆఫర్ పెడతా. అది నా టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు కస్టమర్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాడు, వాళ్ళు లీస్ట్ మార్జిన్లో పని చేసుకుంటూ వాల్యూస్ పెంచుకుంటున్నారు, వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం దొంగదందాలు చేస్తలేరు కదా. మార్వాడి గోబ్యాక్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన తెలంగాణ నుంచి కూడా మనం రకరకాల ప్రాంతాల పోయి వ్యాపారాలు చేస్తున్నాం. ఇప్పుడు నేనే ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్లో బతుకుతున్నా. నువ్వు ఆదిలాబాద్ గో బ్యాక్ బయటకు వెళ్ళిపోరా పోయి ఇక్కడ హైదరాబాద్లో బతకాలంటే కరెక్ట్ కాదు కదా. అది కస్టమర్ ఫేస్ చేస్తాడు కదా. ఇప్పుడు ఒక వస్తువు మనం ఎగ్జాంపుల్ చెప్తాను, కోటిలో ఒక టీషర్ట్ కొనుక్కుంటే 100 రూపాయలకు వస్తుంది. అదే టీషర్ట్ సేమ్ టీషర్ట్ 1000 రూపాయలు బ్రాండెడ్ దొరుకుతుంది. నీకు బ్రాండెడ్ కస్టమర్ సపరేట్గా ఉన్నాడు, 100 రూపీస్ కస్టమర్ సపరేట్గా ఉన్నాడు. అంటే కస్టమర్ వెళ్ళి కొనుక్కుంటున్నాడు, ఈయన వెళ్ళి కస్టమర్ని కొనుక్కోమని అంటాడు కదా. కస్టమర్ ఆ నాసిరకం అని తెలిసి నీకు ఒకటే వస్తువును 100 రూపాయలకు ఒక వస్తువు దొరుకుతుంది, 500లకు ఒక వస్తువు దొరుకుతుంది, 1000 రూపాయలకు ఒక వస్తువు దొరుకుతుంది అని అంటే 3 టైప్ ఆఫ్ ఐటమ్స్ ఒకటే ఐటమ్ 3 టైప్ ఆఫ్ రేట్లో దొరుకుతుంది అంటే కస్టమర్కి తెలుసు. అది దాని మైలేజ్ ఎంత ఇస్తుంది, అది దాని లైఫ్ ఎంత ఉంటుంది అనేది తెలుసు. అంటే ఏమంటున్నారంటే ఒక రంగంలో కాదు అన్ని రంగాల్లో ఉన్నారు, మాకు ఇక్కడ లోకల్గా ఉపాధి కోల్పోతున్నామని తెలంగాణలో యూత్ అంటున్నారు. లేదండి, ఇప్పుడు యూత్ కూడా గవర్నమెంట్ కూడా చాలా రకాల స్కీమ్స్ పెట్టింది, లోన్స్ ఇస్తున్నది, చేసుకోవచ్చు. బిజినెస్ అనేది అదొక కళ. ఎవరైనా అంటే కొంచెం వాళ్ళకి అందులో టాలెంట్ ఎక్కువ ఉంది, వాళ్ళు బిజినెస్ నేర్చుకున్నారు,
లాస్ అయినా కింద పడ్డా కూడా లేచి మళ్ళీ వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళు ఒక కమ్యూనిటీకి వాళ్ళకు ఒకటి మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు మన దగ్గర అట్లాంటి సపోర్ట్ లేదు కాబట్టి మనం వెనుకబడి ఉన్నాం. సో మన దగ్గర కూడా ఇట్లా గ్రూప్ ఫామ్ అయిపోయి ఒకరికొకరు ఒక బిజినెస్లో నేను లాస్ అయిపోయినా అంటే నన్ను ఆదుకోవడానికి మన ఊరోళ్ళు కావచ్చు, మన కులంలో కావచ్చు, లేకుంటే ఇంకా ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళు కాబట్టి లాస్ అయితే వాళ్ళు ఒక తల ₹1,00,000 వేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లనే లాస్ వచ్చినా చేసుకుంటున్నారు. ప్రతి మార్వాడి కోట్లు సంపాదిస్తున్నాడు, లాభాల్లో ఉండడం లేదు. వాళ్ళలో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మనం లాభపడ్డ వాళ్ళని చూస్తున్నాం. వాడు వెనుక ఎంత కష్టం ఉన్నది. ఇప్పుడు వాడు ఎక్కడ క్రెడిట్ తీసుకొస్తున్నాను. ఒకటే వస్తువుని మనం ₹100 అమ్మితే వాడు ₹80 అమ్మగలుగుతున్నాడు. మనం ఇద్దరం ఒక్కనే కొనుక్కొస్తున్నాం. నా పేరు కుమార్. అన్న ఇప్పుడు బయట చూస్తారు తెలంగాణలో మార్వాడి వెసెస్ తెలంగాణ పీపుల్కి జరుగుతుంది. అవును. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు కరెక్ట్ అంటారా గో బ్యాక్ మార్వాడి? అంటే గో బ్యాక్ అనేది కరెక్ట్ కాదు, రాంగ్ అనేది. ప్లస్ అన్ని స్టేట్ల నుంచి వస్తున్నారు కాబట్టి అందరూ ఈక్వల్గా ఉండాలి తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది సంబంధం బతకాలి. ₹1 ఎక్కువ తక్కువ ఈక్వల్గా ఉండాలి తప్ప ఇలాగా మీరే ఉండాలి మేము ఉండకూడదు అనే కాన్సెప్ట్ అనేది చాలా రాంగ్. అది అని చాలా రాంగ్. అంటే మీరు మొన్న జరిగిన సంఘటన బట్టి, ఎందుకంటే పార్కింగ్ ఇష్యూ మీద ఒక దళిత యువకుడిపై వీళ్ళు మార్వాడి వాళ్ళు దాడి చేసారు, తర్వాత నువ్వు తక్కువ కులపొడి అనేసి దూషించరు అనేది బయటికి వస్తుంది. సో దానివల్లనే ఇప్పుడు తెలంగాణ బంద్ కూడా దారి తీసింది. సో దాని గురించి మీరేమంటారు? దాని గురించి అంటే ఇప్పుడు కులాల గురించి మాట్లాడడం చాలా రాంగ్. అది తక్కువ కులం వాళ్ళు ఉంటారు, కొంచెం హై క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళని కూడా సపోర్ట్గా ఉండి అందరూ ఐకమత్యంగా ఇట్లా కొట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు. అందరూ బతలేదు. మార్వాడి గోబ్యాక్ అని ప్రచారం చేస్తుంది ఎవరు? కేవలము ఒక పర్టిక్యులర్ కులాల వాళ్ళు మాత్రమే చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. మార్వాడీలు అనేటువంటి వాళ్ళు హైదరాబాద్కి రావడమే ముస్లిం సపోర్ట్తో ఉన్నారు. గమనించాల్సిన ముఖ్యమైన విషయం. మరి ముస్లిమ్స్ కూడా అంటున్నారా మార్వాడి గోబ్యాక్ అని అనేది గమనించాలి. ఎవరు అనట్లేదు. మరి ముస్లిమ్స్ ఎలా తీసుకొచ్చారంటే మార్వాడీస్ హిందూస్ కదా, మరి ముస్లిమ్స్ ఎలా పిలిచారని చాలామంది డౌట్ వస్తుంది. వాస్తవానికి ఈ యొక్క నిజాం నవాబు అనేటువంటి ఆయన తెలంగాణ రాష్ట్రం పరిపాలించాడు. ఈ యొక్క మన ఇది ప్రత్యేక దేశంగా ఉండేది. తెలంగాణ అనేది హైదరాబాద్ అనేది దేశంగా ఉండేది బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఆ టైంలో మన భారతదేశంలో వివిధ రాజ్యాలుగా అనేక రాష్ట్రాలు ఉండేవి. అప్పుడు నిజాం నవాబు అలీం ఖాన్ యొక్క భార్య హుందా బేగం అనేటువంటి నిజాం నవాబు భార్య కూడా మార్వాడీలని హైదరాబాద్కు రమ్మని ఆహ్వానించింది. ఆమె ఎందుకు ఆహ్వానించిందంటే హైదరాబాద్లో బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, హైదరాబాద్ ఆర్థికంగా అభివృద్ధి చెందట్లేదు, కాబట్టి మీరందరూ రాండి అని మార్వాడిని ఆహ్వానించింది. ఆహ్వానిస్తేనే మార్వాడి ఫస్ట్ ఒప్పుకోలేదు. అంటే మన వాళ్ళు ఏమంటున్నారంటే బ్రతకడానికి వచ్చి ఇట్లా పెత్తనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? దాని గురించి మీరు పెత్తనం ఎవరి మీద చేస్తున్నారు అనేది కూడా చెప్పాలి. మార్వాడీలు ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేస్తున్నారా? మార్వాడీలు ఎవరైనా స్థానిక ఎలక్షన్లో పోటీ చేసినారా? కేవలము అది కూడా ఈ యొక్క బేగం బజార్ అనేటువంటి ప్రాంతంలో మాత్రమే అత్యధిక స్థాయిలో కూడా మార్వాడీస్ ఉన్నారు. బేగం బజార్లో ఉండడానికి కారణం ఎవరంటే నిజాం నవాబు భార్య అయినటువంటి హుందా బేగం కూడా వీళ్ళందరూ స్థలములు ఇచ్చింది మార్వాడీలకి. మీరందరూ కూడా బేగం బజార్ స్థలాలు ఇచ్చి వాళ్ళ బిజినెస్ అభివృద్ధి చేయండి, తద్వారా ఆర్థిక అభివృద్ధి చేయండి హైదరాబాద్లో అని కోరుకున్నాము. ఆ విధంగా ఈ యొక్క మార్వాడీల వెనక నిజాం నవాబు ఉన్నాడు అనే విషయం గమనించాలి. మార్వాడీల వెనక నిజాం నవాబు ఉన్నాడు, వాళ్ళ పొలం నిజాం నవాబే. కానీ వీరేందంటే హిందువులు కాబట్టి వాళ్ళ గోసేవ చేయటం, వ్యాపార అభివృద్ధి చేయటం, వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉంటాయి. మార్వాడి లాంటి వాడు ఎవడి తలంచడు, మార్వాడి అనేటువంటి వాడు ఎవడి కింద వేరే వాళ్ళ కింద పనిచేయడు. ఈ విధమైనటువంటి కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మార్వాడీస్ చూడండి అంతా సొంత బిజినెస్లే ఉంటాయి. వాళ్ళకి విపరీతంగా సొంత బిజినెస్లు ఉంటాయి. లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే సొంత బిజినెస్ చేస్తారండి. దాదాపు 15,000 షాపులు ఉన్నాయి బేగం బజార్లో. ఈ రోజున హైదరాబాద్లో హైయెస్ట్ కాస్ట్ ఉన్న ల్యాండ్ ఏదంటే బేగం బజారే. ఎందుకంటే మార్వాడీలు ఉన్న ప్లేసే హైయెస్ట్ కాస్ట్ ఉంది. గమనించాల్సిన విషయం, మార్వాడీలు కనుక వెళ్ళిపోతే హైదరాబాద్ దివాలా తీస్తుంది, హైదరాబాద్లో బిజినెస్ దివాలా తీస్తుంది మార్వాడీలు లేకపోతే అనే భయం కూడా చాలా మందికి ఉంది. మార్వాడీలు ఉండటం వల్ల ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అంటే వాళ్ళు మొన్న ఇప్పుడు మనం చూసాం ఇన్సిడెంట్, మన హైదరాబాద్ వ్యక్తుల్ని దూషించారు, కులం పేరుతో దూషించారు. దాని గురించి ఏం చెప్తారు? వాస్తవానికి ఈ యొక్క మత గర్వము, డబ్బుతో పాటు వచ్చే కొన్ని గర్వము కూడా ఉంటాయి. అది ఒక స్థానిక సంఘటన జరిగింది. మోండా మార్కెట్ దగ్గర ఒక మార్వాడి యొక్క అల్లుడు ఒక కారులో కనుక వస్తే అక్కడ ఒక దళితుడు అనేది చెప్పబడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయో తెలియదు. ఇతని యొక్క వెహికల్ ఏమని అతను ఏకవచనంతో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క అగ్రకులాలు అనేటువంటి వాళ్ళు బహువచనంతో మాట్లాడతారు. కానీ అతను ఏకవచనంతో మాట్లాడాడు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి గొడవల వల్ల అది కులం తక్కువ వాళ్ళు అని మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడడం అనేది నిజంగా కూడా
చెడ్డ విషయమే. దీనికి అతను వెంటనే క్షమాపణ చెప్పాలి. మార్వాడి సమాజం కూడా ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే మీ పట్ల కూడా దళిత సమాజం అనే ఆగ్రహంతో ఉంది, ఇంకా వాళ్ళ అనేక రంగాలు కూడా విస్తరిస్తుంది. కాబట్టి వెంటనే హైదరాబాద్ మార్వాడి సమాజం ప్రకటన చేయాలి, తాము ఈ యొక్క ఎంతో నిబద్ధతతో ఉన్నాము, హిందూ సమాజాన్ని కాపాడుతున్నాము, ఈ యొక్క కులం తక్కువడు అని బహిరంగంగా అనడం అనేటువంటిది పొరపాటున జరిగిందన్న క్షమాపణ చెప్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పినప్పుడే ఈ యొక్క సమాజం కూడా ఒప్పుకుంటారు. వాల్యూమ్ పెంచుకుంటున్నాడు. మనము ఒకటి రెండు ఐటమ్స్ అమ్ముకొని లాభాలు రావు కదా. అంటే మెయిన్ ఇష్యూ వచ్చి ఏంటంటేనా, అంటే తక్కువ జాతి, అంటే అక్కడ బేగం బజార్లో ఇష్యూ జరిగినప్పుడు నువ్వు తక్కువ జాతి వాళ్ళు వేసి ఒక దళితుల బిడ్డని కొట్టడం జరిగింది. అక్కడ నుంచి ఈ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. అది అయితే చాలా తప్పు, ఖండిస్తుంది నేను. ఎందుకంటే ఒక మనిషి దాడి చేయడం అనేది, ఈ ఇన్సిడెంట్ అనేది దాన్ని అక్కడ వరకే చూడాలి. అంటే ఒక వ్యాపారస్తుడికి ఒక కస్టమర్ పార్కింగ్కి వచ్చిన విషయం బట్టిగా చూడాలి, కానీ దీన్ని వెళ్ళి మొత్తం మనం మార్కెట్ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఈ ఇష్యూ ఎల్లుండి బంద్ దాకా వెళ్ళిపోయింది. రాష్ట్ర బంద్ జరుగుతుంది ఎల్లుండి 22వ తారీఖు. అంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఎట్లా చూడవచ్చు? చిన్న ఇష్యూ అంత పెద్దగా చేశారంటారా? అది కొన్ని ఇందులో నేను ఏమనుకుంటున్నా అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఇట్లాంటివన్నీ కొన్ని దాన్ని ఏదో పొలిటికల్ మైలేజ్ కోసము, లేకుంటే ఇప్పుడు ఈ ఇష్యూ నేను పెద్దగా చేసిన అనుకోండి, నేనే ముందట ఉంటే 4 బ్యానర్లు వేసుకొని మార్వాడి గోపా అంటే నాకు పేపర్లో పబ్లిసిటీ వస్తుంది, మీడియాలో కనపడతా ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కూడా చేయవచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక వ్యాపారస్తుడికి ఒక కస్టమర్కు జరిగిన గొడవని తీసుకొచ్చి దాన్ని ఒక మార్వాడికో లేకుంటే తెలంగాణ సమాజానికో లేకుంటే ఇంకొక వ్యాపారస్తులకో అంటగట్టడం అనేది సరైనది కాదని నా అభిప్రాయం. అంటే లోకల్గా ఉన్న పీపుల్కి అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. జాబ్స్ కూడా వాళ్ళు మార్వాడి వాళ్ళకే ఇస్తున్నారు, స్థానికులకు ఇవ్వట్లేదు. అంటే ఆటో తోళ్ళ దగ్గర నుంచి స్వీట్ బేకరీస్ కానీ, గోల్డ్ కానీ, పానీపూరి కానీ, వాటెవర్ అన్నింటిలో వాళ్ళే ఉంటున్నారు. లోకల్గా ఉపాధి కోల్పోతున్నారని చెప్పేసి తెలంగాణ వాళ్ళకి వాదన. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆటో వాళ్ళకు ఉపాధి పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీ బస్ ఇచ్చినాక ఆటో వాళ్ళు రోడ్ల మీద పడతారు. మరి అట్లా కాంగ్రెస్ గోబ్యాక్ అంటున్నారు, గవర్నమెంట్ పడిపోవాలని. ఇప్పుడు అట్లా కాదు కదా, అదొక పాలసీ తీసుకొచ్చారు, అది వాళ్ళ పాలసీ. ఇప్పుడు ఉపాధి అవకాశాలు అంటారా, 100% వాడు నమ్మకస్తుని పెట్టుకుంటుండొచ్చు. ఇక్కడ వల్ల కూడా అవకాశాలు ఇవ్వాలి. ఇవేం జాబులు ఫ్యాక్టరీలు కాదు వాళ్ళు పెట్టేది, చిన్న 10-15 వేలు శాలరీస్ ఇస్తుండొచ్చు. అందులో ఇంట్రెస్టెడ్గా పనిచేసే వాళ్ళు, నమ్మకంగా పనిచేసే వాళ్ళు. ఎందుకు చాలామంది మార్వాడీస్ లోకల్ వాళ్ళని పెట్టుకున్నారు. మ్యాన్ పవర్ అన్న తెలంగాణలో మీరు చూడండి, మీరు ఎక్కడన్నా బయటకు పోయి సర్వీస్ ఓరియంటెడ్ ఏవైతే ఉన్నాయో రెస్టారెంట్లు కానీ, లేకుంటే ఇంకా ఎక్కడ రెస్టారెంట్లో చూసినా కానీ అస్సాం వాళ్ళు కానీ, బీహార్ వాళ్ళు కానీ, ఇక్కడ వుడ్ వర్క్ చేసేవాళ్ళు, ఇంటీరియర్ చేసేవాళ్ళు కానీ బీహార్ వాళ్ళు వస్తున్నారు. ప్రతి ఒక్క దానిలో బీహార్ వాళ్ళు, అస్సాం వాళ్ళు అంటే అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. మరి తెలంగాణలో ఇంత వర్క్ ఉండి బయటకెళ్ళి వస్తున్నారు ఎందుకంటారు? మరి మనమేమో మనకు అవకాశాలు లేవంటున్నాం కదా. యాక్చువల్లీ ఇక్కడ ఇంత వర్క్ ఉంది, మనం చూస్తున్నాం. ప్రతి గల్లీలో ప్రతి వర్క్ అస్సాం వాళ్ళు వస్తున్నారు, బీహార్ వాళ్ళు వస్తున్నారు, యూపీ వాళ్ళు వచ్చి వర్క్ చేసుకుంటున్నారు. పంచర్ షాపుల కాంచి మొదలు పెడితే నీకు వుడ్ వర్క్ దాకా చిన్న వ్యాపారాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. మరి తెలంగాణలో ఇంత వర్క్ ఉన్నది,